ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలి ఏఎస్పీ మృతి చెందారు. సుక్మా జిల్లా కొంటా చిక్వార్గూడ మైన్లో ప్రొక్లైన్కు మావోయిస్టులు నిప్పు పెట్టారు. విచారణ కోసం ఘటనాస్థలికి ఏఎస్పీ ఆకాశ్రావు గిర్పుంజే వెళ్లారు. అక్కడ మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలి ఏఎస్పీ మృతి చెందారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆకాశ్రావు గిర్పుంజే ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలి ఏఎస్పీ మృతి చెందాడు. ఈ ఘటనకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలి ఏఎస్పీ అధికారి ఒకరు మృతి చెందిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దాదాపు గడిచిన వారం 10 రోజులుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుక్మా జిల్లా, బీజాపూర్ జిల్లాలో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టులు కూడా భద్రతా బలగాల కూంబింగ్ కూడా పూర్తిగా ఆపేందుకు మాత్రం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అడపదడప కూడా పలు చోట్ల కూడా మావోయిస్టులు భద్రతా బలగాలు లక్ష్యంగా చేస్తున్న, పోలీసులు లక్ష్యంగా చేస్తున్న ఐఈడి బాంబులు కూడా అమర్చారు. ఈ ఐఈడి బాంబులు నేపథ్యంలో కూడా సుక్మా జిల్లా కోంటా చిక్వార్గూడ మైన్స్ పరిధిలో ఉన్న ఒక పొక్లైన్ ని మైన్స్ లో పనిచేస్తున్న ఒక పొక్లైన్ వస్తా మావోయిస్టులు నిన్న సాయంత్రం తగలబెట్టిన తర్వాత దాని విచారణ కోసం ఎవరెవరు తగలబెట్టారో ఈ సంఘటన స్థలంపై చుట్టుపక్కల గ్రామాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా విచారణ చేసేందుకు మాత్రానికి సుక్మా జిల్లా ఏఎస్పీ ఆకాశ్రావు గిర్పుంజే అనే వ్యక్తి అక్కడికి సంఘటన స్థలానికి వెళ్తారు. సంఘటన స్థలానికి వెళ్ళిన తర్వాత అక్కడ అప్పటికే మాటు వేసిన కొంతమంది మావోయిస్టులు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా నిన్న ప్రొక్లైన్ తగలబెట్టిన సందర్భంలో కూడా అక్కడ కొన్ని మావోయిస్టులు కొన్ని ఐఈడి బాంబులు కూడా అమర్చి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఐఈడి ఇల్లు కూడా చూడకోకుండా ఆ ఐఈడి బాంబు పై మాత్రానికి ఆయన కాలు వేయడం, ఒక్కసారిగా అది బాంబు పేలుడు దాటికి ఆయన కొంత బాగా తీవ్రంగా గాయపడ్డాడు. ఏఎస్పీ ఆకాశ్రావు తీవ్రంగా గాయపడటంతో అక్కడి నుంచి సుక్మా జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించిన తర్వాత సుమారు 2 గంటల పాటు చికిత్స అనంతరం ఆయన తుదిశ్వాస విడిచినట్టుగా అధికారికంగా సుక్మా జిల్లా ఎస్పీ అధికారికంగా వెల్లడించారు. దాదాపు ఆయన 2 గంటల పాటు మృత్యుతో సుక్మా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోరాడారు. ఆ తర్వాత ఆయన మృతి చెందినట్టు కూడా సుక్మా జిల్లా ఎస్పీ కూడా చెప్తున్నారు. దాదాపు ఇప్పటికే బీజాపూర్ జిల్లాలో ఇటీవల కాలంలో గడిచిన 4-5 రోజుల క్రితం కూడా ఇంద్రావతి నది ఈ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా ఎదురుకాల్పుల్లో మృతి చెందడం, కేంద్ర కమిటీ సభ్యులతో పాటు ఇతర రాష్ట్ర కమిటీ సభ్యులు, తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన కీలక నేతలు మావోయిస్టులు కూడా వరుస ఘటనలో కూడా మృతి చెందుతున్నారు. దానిపై మాత్రం ఇప్పటికీ మావోయిస్టులు ఈ రోజు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారని చెప్పేసి చెప్పవచ్చు. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.